మన జమ్మలమడుగులో అత్యున్నత పరిమాణాలతో ఆరాధ్య డెంటల్ హాస్పిటల్ ఇంట్రావరల్ స్కానర్, లేజర్ డెంటిస్ట్రీ, ఓపీజీ ద్వారా డిజిటల్ ఎక్స్రే తో మన జమ్మలమడుగులో ట్రీట్మెంట్ అందించబడును. ఆరాధ్య డెంటల్ హాస్పిటల్ అందుబాటులో ఆధునిక దంత వైద్యం. కాపు వీధి, జమ్మలమడుగు. పరిశ్రమలకు 5 సెంట్లు 10 సెంట్ల ప్లాట్ కొనే వాళ్ళకు ఇచ్చి అలా పరిశ్రమలు పెట్టాలా అనేది వాళ్ళ ఉద్దేశం పైకి. కానీ దాని వెనక ఉండే ఆంతర్యం ఏంటంటే కదా, ఈ కాంట్రాక్ట్ వర్క్ జరిగే లోపల 6 నెలలు 8 నెలల సంవత్సరం పడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం లోపల కంప్లీట్ గా చౌడూరులో ఉండే ఏరు మొత్తం ఖాళీ చేయాల. కొండారెడ్డి వరదరాజిరెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు సంక్రమించిన అధికారాల దృష్ట్యా తన కుమారుడైనటువంటి కొండారెడ్డికి రాసి ఇచ్చిన ఆస్తి చౌడూరు ఏరు. వరదరాజిరెడ్డి ఎమ్మెల్యే గారు తన కుమారునికి రాసి ఇచ్చిన ఆస్తి చౌడూరు ఏరు. ఈ 5 సంవత్సరాలు ఈ ఆస్తి నీకు రాసిచ్చిన కుమారా, ఈ 5 సంవత్సరాలు నా పదవీకాలం అయిపోయే లోపల చౌడూరు ఏటిని కంప్లీట్ గా మింగేను. రోజు 30 నుంచి 40 లక్షల రూపాయలు ఇసుకి అమ్ముకోరి ధనవంతుని కనీసం అంటే సంవత్సరం పని జరుగుతుంది. నెలకో 10 కోట్ల రూపాయలు సంపాదించుకున్నా గానీ ఒక 150 కోట్ల రూపాయలు సంపాదించుకో. ఇదే ఆయన ఉద్దేశం. ఈ ఇసుకంతా ఈ విధంగా తోలుతా పోతే చౌడూరు గ్రామానికి, శంకరాపురం గ్రామానికి, రంగసాయిపల్లెకు, కాకరేనిపల్లెకు, ఈ 4 పల్లెకు నీటి ఎద్దడి తీవ్రంగా ఏర్పడుతుంది భవిష్యత్ కాలంలో. తొందరలో ఎప్పుడైనా భవిష్యత్ కాలంలో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువ కురిసి డ్యామ్ నుంచి నీళ్లు కానీ వస్తే మొట్టమొదట మునిగిపోయి శంకరాపురం. చౌడూరు కాదు, ఫస్ట్ శంకరాపురం మునిగిపోతుంది, తర్వాత చౌడూరు పోతుంది, ఆ తర్వాత పొద్దుటూరులో నీళ్ళు వస్తాయి. అంటే ఇసుక దోపిడీ వరదరాజిరెడ్డి వరదాడి కుమారుడు చేయడం వలన ఈ 4 గ్రామాలకు తాగడానికి మంచి నీళ్లు ఉండవు. ఎప్పుడైనా ఏటికి నీళ్లు వచ్చినప్పుడు ఈ గ్రామాలు మునకకు గురేయడానికి 100కు కోటి భాగాల ఆస్కారం ఉంది. గ్రామాలు మునిగిపోయినా గాని, గ్రామాలకు తాగడానికి నీళ్లు తల్లుల పిల్లలకు పశువులకు లేకపోయినా మాకు మాత్రం ఇసుక లెక్క కావాలా అంటున్నాడు వరదాడి కొడుకు కొండారెడ్డి. నేను తోలలేదయ్యా అని వాళ్ళు చెబితే ఇదిగో తోలుతానారయ్యా అని చెప్పి నేను రోజు చూపిస్తా, ఇట్లా ఫోటోలు రోజు చూపిస్తా. ఇట్లాంటి 12 టైర్ల లారీలయ్యా, ఒకటి కాదు, ట్రాక్టర్లు కాదు. ఇదో ఇది వీడియో, ఇది ఫోటో. 12 టైర్ల లారీలు, ఒక్కొక్క 12 టైర్ల లారీకి 8 ట్రాక్టర్లు ఇసుక పడుతుంది. అట్లాంటి రోజుకి 50 తోలుతున్నారు. ట్రాక్టర్లు కాకుండా ఒక్కొక్క టిప్పర్ బయటికి మీరు అమ్మితే 35,000 వస్తాయి. ఇట్లాంటి రోజు మీరు ఎన్ని అమ్ముతున్నారంటే టిప్పర్లు 50 అమ్ముతున్నారు, ఇసుక ట్రాక్టర్లు చాలా తోలుతున్నారు. ప్రతిరోజు 30 లక్షల రూపాయలు ఇసుక అమ్ముకుంటున్నారు మీరు. నెలకు 10 కోట్ల రూపాయలు ఇసుక అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఈ వ్యాపారం అంతా జరుగుతుండేది 3 నెలలు అయింది. 30 కోట్ల రూపాయలు ఇసుక అమ్మినారు వరదరాడి కొడుకు. నేను అడుగుతా ఉన్నా, వరదరాజిరెడ్డి కుమారుడు వరదరాజిరెడ్డి వాళ్ళు ఇసుక అమ్మకుండా ఉంటే, ఎవరో దొంగోళ్ళు ఇసుక అమ్ముకునే పరిస్థితి ఉంటే ఈ ఎంఆర్ఓ వాళ్ళు ఊరుకుంటారా? ఈ పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? జమ్మలమడుగు ఆర్డీఓ ఊరుకుంటుందా? కడపలో కలెక్టర్ ఊరుకుంటాడా? ప్రొద్దుటూరులో ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర నుంచి కడప కలెక్టర్ ఆఫీసు వరకు, ప్రొద్దుటూరులో ఉండే పోలీసుల వరకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, ముందుకుండిపోయినారంటే కారణం ఈ ఇసుక దొంగలమ్మలే, దొరలమ్ముతున్నారు. దొంగలు అమ్మితే పోలీసులు పట్టుకుంటారు, దొంగలు అమ్మితే ఈ ప్రభుత్వ అధికారులు పట్టుకుంటారు. దొరలు అమ్ముతున్నారు, ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు అమ్ముతున్నారు, ఎమ్మెల్యేల కొడుకులు అమ్ముతున్నారు. అందుకే ఈ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పోలీసులు అయితే రెడ్ కార్పెట్ వేసినారు. చౌడూరు ఏట్ల నుంచి ఆ ఏట్లు బయటికి పోయి ఇసుక కూడా దొంగగా పోవడంలో ప్రజలారా. సిమెంట్ రోడ్డు కూడా పోతుంది చౌడూరు ఏట్ల నుంచి, ఊర్లో నుంచి వచ్చి జమ్మలమడుగు మెయిన్ రోడ్ ఎక్కుతాది. సిమెంట్ రోడ్డు గుండా పబ్లిక్ గా పట్టపగలు చేసిన దాన్ని దొంగతనం అన్నారు. పట్టపగలు చేసిన దాన్ని దొరతనము అంటారు. దొంగలైతే అర్ధరాత్రి చేస్తారు. మరి తెలీదా అధికారులకు?